హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా ఇంట్లో ఉన్న నాటుకోళ్ళని ఒక వీడియో తీసి మీ ముందుకు తీసుకొని వచ్చాను. వాటి గురించి చెప్పాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో కోరిక మీ ముందు షేర్ చేయాలని చెప్పేసి, కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటుకోళ్ళను పెంచడం అనేది చాలా ఈజీ. కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు, అవి బాగా పెరుగుతాయి. మేమైతే ఫస్ట్ చిన్నవి ఒక 7 కోళ్ళని తీసుకొచ్చారు మా హస్బెండ్. అవి పెట్టా పుంజో అర్థం కాని సైజులో ఉన్నప్పుడు తీసుకొచ్చారు ఆ 7 కోళ్ళని కూడా బయట నుండి. అవి ముందు ముందు ఎన్ని అయినాయి అంటే ఒక 100 కోళ్ళు దాకా అయినాయి ఫ్రెండ్స్. అంటే చిన్నప్పుడే కొంచెం ఆ కుక్కలు తినేసి అవి చేసి ఇవి చేసి మొత్తం 70 కోళ్ళు అయితే కళ్ళ ముందు కనిపించాయి 100 కోళ్ళకి. తర్వాత వచ్చేసి రీసెంట్గా రోగం వచ్చి అయితే ఒక 25 కోళ్ళు దాకా చనిపోయాయి, 25 కోళ్ళ వరకు చనిపోయాయి ఫ్రెండ్స్. ఈ చూడండి, ఇదైతే రాగి ముద్ద. మనం ఇంట్లో ఏదో ఒకటి వేస్ట్ అనేది చేస్తూనే ఉంటాము. ఇంట్లో ఆడవాళ్ళకే తెలుస్తుంది. అంటే వండినప్పుడు మిగిలిపోవడమో లేకపోతే ఇంట్లో వాళ్ళు తినకపోవడం, ఇట్లాగా వేస్ట్ అయ్యి ఉన్నది కూడా వాటికి యూజ్ అవుతాయి. కోళ్ళు లేకపోతే మనం బయట పడేయాల్సిందే, డస్ట్బిన్లో పడేసి బయట పడేయాల్సిందే. అదే మనం కోళ్ళని పెంచుకుంటే మన దగ్గర మిగిలిపోయినవి కూడా వాటికి ఆహారంగా ఉంటాయి. ప్రత్యేకంగా వాటికి ఫుడ్ తయారు చేయకుండా మన ఇంట్లోనే మనతో పాటు పెరుగుతూ ఉంటాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న పురుగులు, దోమలు అటువంటివి తినటం వల్ల మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. కొంచెం దోమలు తగ్గుతాయి, అలాగే పురుగులు కూడా తగ్గుతాయి. మాకైతే ఓపెన్ ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది, చెట్లయి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా పాములు అవి వచ్చినా కానీ కోళ్ళు బాగా సౌండ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అరుస్తూ ఉంటాయి, అక్కడ ఏదో ఉంది అని వాటికి అర్థమైపోతుంటుంది. చూసారు కదా, ఇవైతే మా పుంజులు. ఇవి ఆల్రెడీ అమ్మేశాము. కోళ్ళు కొంచెం చేతికి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు కూడా ఒక కోడి పొదుగుతూనే ఉంటుంది, పొదుగుడు మీద ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒకదాని తర్వాత ఒకటి గుడ్లు పెడుతూనే ఉంటాయి, పొదుగుతూనే ఉంటాయి, పిల్లలు చేస్తూనే ఉంటాయి. మళ్ళీ ఒక 4 నెలలకి మళ్ళీ గుడ్లు పెడతా ఉంటాయి. ఇట్లాగా ఒక్కొక్క కోడి కొంచెం ఫాస్ట్గా పెడుతుంది, ఒక్కొక్క కోడి స్లోగా పెడుతుంది. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు కూడా మనకి ఇంట్లో కోళ్ళు పొదుగుతూనే ఉంటాయి. కోళ్ళు ఎప్పుడు దిగుతూనే ఉంటాయి, పిల్లలు దిగుతూనే ఉంటాయి. ఇలాగ కోళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత గుడ్లు పెట్టడం, పొదగటం, దిగడం, గుడ్లు పెట్టడం, ఈ రకంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా కూడా. ఇదొక రకమైన కోడి గుడ్లు. ఒక్కొక్క గుడ్డు నా అరచేతి సైజ్ అంతా ఉంది. ఇవి పెద్ద శలకం కోళ్ళు కాబట్టి కోళ్ళు కూడా మంచి కోళ్ళు తయారవుతాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీరు కూడా ప్లేస్ అనేది ఉంటే పెంచుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.